గ్యాస్ స్టవ్ కొలరెక్టాల్ సమస్యలకు ఇంకా భయం వద్దు. మన హైదరాబాద్ లోనే వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్. అతిథిలా రండి, కుటుంబ సభ్యుడిలా వెళ్ళండి. ఆడుకోవాల్సిన వయసు, అమ్మానాన్నలను అల్లరి పెట్టాల్సిన వయసు, కార్లు బొమ్మలు అడగాల్సిన వయసు. కానీ ఈ చిన్నారి మాత్రం అందరూ ఊహించని ఒక పెద్ద సాహసానికి సిద్ధమయ్యాడు అని చెప్పచ్చు. కేవలం 3 ఏళ్ల వయసులోనే స్కేటింగ్కి ఏకంగా 75 కిలోమీటర్లు అయితే నాన్ స్టాప్గా అయితే ప్రయాణించాడు. అది కూడా మదనపల్లి నుంచి కదిరి వరకు. అంటే మదనపల్లి నుంచి కదిరి వరకు ఎందుకు అంటే వాళ్ళ సొంత ఊరు అదే అనమాట. సో ఇప్పటికే 2 ఏళ్ల నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. దాదాపు 12 గంటలు కష్టపడుతూ ఒక చిన్నారి కాదు, ఒక ఛాంపియన్ల లక్ష్యం పెట్టుకున్నాడని చెప్పుకోవచ్చు. ఇంకా ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటంటే స్వతంత్ర దినోత్సవానికి ముందు అంటే 14వ తేదీ ఈ సాహసానికి అయితే మనోడు దేశ ప్రాణాలు అర్పించిన జవాన్లతో అయితే అంకితం చేశాడనమాట. సో అలాంటి చిన్న వయసులోనే ఇంత పెద్ద లక్ష్యం పెట్టుకున్న ఆ చిన్నారి ఎవరు, ఈ లక్ష్యం వెనుక ఉన్న తల్లిదండ్రుల కష్టం ఏంటి, అసలు రోజుకు 11 గంటలు ఈ చిన్నారితో ఎలా ప్రాక్టీస్ చేయిస్తున్నారు, అసలు 79 కిలోమీటర్ల ప్రయాణానికి ఈ చిన్నారి అసలు ఎలా సిద్ధమయ్యాడు, ఈ రోజు అయితే మన సుమన్ టీవీలో చూడబోతున్నాము. మనతో పాటు అనంత్ దక్షిత్ కుమార్ గారు అయితే ఉన్నారు. రండి. ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు నాన్న? ఏం పేరు నీ పేరు చెప్పు. నేను పెడతా. కాదు, అందరూ బొమ్మలతో ఆడుకుంటా అంటే నువ్వేంటి స్కేటింగ్తో ఆడుకుంటాను చెప్పు. తెలీదా? ఎవరు నీకు స్కేటింగ్ నేర్పించింది? మామూలుగా ఎవరు నీకు స్కేటింగ్ నేర్పించింది చెప్పు. ప్రతాప్ సారా? ఎవరు ఆ సారు? మీ సారా? ఏం నేర్పించినాడు నీకు? స్కేటింగ్ నేర్పించినాడు. మామూలుగా నీ అంత చిన్నపిల్లలు స్కూల్లో బొమ్మలతో ఆడుకుంటా అంటే నువ్వేంటి స్కేటింగ్తో ఆడుకుంటున్నావు? నీకు అంత ఇష్టమా స్కేటింగ్ అంటే? ఎవరు నీకు బాగా ఆ స్కేటింగ్ నేర్పించడానికి మోటివ్ చేసింది అంటే ఏం చెప్తావు? తెలీదు. సో మీ మమ్మీ వాళ్ళు నాకు పరిచయం చేస్తావా? ఎవరు మీ మమ్మీ డాడీ? ఏం పేరు వాళ్ళ పేరు చెప్పు. పేరు కూడా తెలీదా? చూడు. సో ఇంత చిన్న వయసులోనే ప్రపంచ రికార్డు సాధించాడంటే బుడి నడకలు, బుడి కాళ్ళు, బుడి చేతులు, బుడి మూతి, అంతే కదా? బుడి మూతే కదా? సో ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? ఇంకా పోలేదా? ఎందుకు పోలేదు? ఇంక నువ్వు స్కేటింగ్ పోతే ఇంకేడ పోతే స్కూల్కి పో కదా. ఇప్పుడు నీకు స్కూల్ ఇష్టమా స్కేటింగ్ ఇష్టమా? స్కేటింగ్ ఇష్టమా? అయితే స్కూల్ పో. ఇప్పుడు నాన్న నువ్వు పొద్దున్నే లేస్తావు కదా, పొద్దున్నే లేవగానే టిఫిన్ చేస్తావా స్కేటింగ్ చేస్తావా? ఫస్ట్ టిఫిన్ చేస్తావు, తర్వాత ఎవరు తీసుకెళ్తారు నిన్ను? పతారు. సో ఇప్పుడు మొత్తానికి మీ మమ్మీ 5 గంటలకే లేపేస్తుంది నిన్ను. లేపేదా? మా మమ్మీ నాకు వద్దు మమ్మీ, నేను పోలేను, నాకు ఇంకా నిద్ర వస్తుందని చెప్పే రోజులు ఏమైనా ఉన్నాయా? చెప్పావా మీ మమ్మీకి నాకు నిద్ర వస్తుంది నన్ను లేపొద్దని? ఏం చెప్పావు? ఎప్పుడు లేపింది నిన్న అట్లా? మళ్ళీ నువ్వు ఎన్ని గంటలకు లేస్తావు? ఎప్పుడు లేపించింది? నేను 3 సార్లు పడుకున్నావా? సరే లేరా అని చెప్పేసి కొట్టలా మమ్మీ నీకు? కొట్టలేదా? నువ్వు ఎన్ని గంటలకు లేచి ఎన్ని గంటలకు ప్రాక్టీస్ చేస్తావు స్కేటింగ్? సరే ఇప్పుడు నీ దగ్గర బొమ్మలు ఎక్కువ ఉన్నాయా స్కేటింగ్లు ఎక్కువ ఉన్నాయా? బొమ్మలు ఎక్కువ ఉన్నాయా? ఎందుకు మళ్ళీ అయితే నువ్వు 11 గంటలు ఎందుకు కష్టపడతావు నువ్వు అంత స్కేటింగ్లో? బొమ్మలతో ఆడుకోవచ్చు కదా. నువ్వు బొమ్మలతోనే ఆడుకుంటావా? ఇప్పుడు నువ్వు స్కేటింగ్లో చాలా ఫాస్ట్గా పోతూ ఉంటావు. రే నాన్న అంత ఫాస్ట్ వద్దురా, మెల్లగా వెళ్ళరా అని చెప్పి మీ డాడీ ఏమన్నా చెప్పాడా? ఏమని చెప్పాడు అంత ఫాస్ట్గా వెళ్తా అంటే? దూసుకెళ్ళి నువ్వు అవార్డు కొట్టాలని చెప్పాడా? నీకోసము ఆ రోజు ఇక్కడ మదనపల్లికి మిలిటరీ వాళ్ళు వచ్చినారు, పోలీసు వాళ్ళు, గుర్తుందా? ఆర్మీ వాళ్ళ? సూపర్. ఆర్మీ వాళ్ళు వచ్చారు కదా, ఎందుకు వచ్చారు నీకోసము? నువ్వు స్కేటింగ్ చేస్తా అంటే వచ్చినారు చూడ్డానికి. ఏం చెప్పారు, ఏం మాట్లాడారు నీతో వాళ్ళు?
ఉమ్, చూసే కాదు ఉమ్. మళ్ళీ ఆఫీస్కి వచ్చినాడు. ఎక్కడ? ఆఫీస్ మళ్ళీ ఆఫీస్ నేను కదా ఆఫీస్ ఉమ్, ఉమ్. అక్కడికి వచ్చినాడు. ఓకే ఓకే. ఇప్పుడు నువ్వు స్కేటింగ్ చేస్తా అంటావు, ఫాస్ట్గా పోతా అంటావు, పొరపాటున కింద పడినప్పుడు నీకు ఏడుపు రాలేదా? లేదు. అస్సలు ఏడుపు రాలేదా? ఇట్లా ఇదిలించుకొని మొత్తం మళ్ళీ వెళ్ళడమే. ఇది ఉమ్. హెల్మెట్ ఇక్కడ గుర్తుకునేసింది ఎక్కడ? ఇక్కడ మళ్ళీ ఏమైంది? మళ్ళీ నేను వేసుకున్నా ఉమ్. నాకు కొట్టినాడు ఎవరు? మా సామీద అవునా? ఆ. మొన్న పతాసాలు ఉమ్. తగ్గకుండా ఉమ్. తెస్తావు ఉమ్. మళ్ళీ అప్పుడు ఉమ్. ఇచ్చినాడు. ఉమ్. అప్పుడు మళ్ళా పతాసాలు పూరాలు తెచ్చితే మా ఇంటికి ఉమ్. అప్పుడు నీకోసమే వేస్తాను. అవునా? ఇప్పుడు స్కేటింగ్ చేస్తాను. ఓకే ఓకే. ఇప్పుడు నువ్వు నార్మల్గా 11 గంటలు అదే 11 అవర్స్ ప్రాక్టీస్ చేస్తావు కదా. ఆ? ఇప్పుడు నీకు ఇంకా ఆడుకున్నట్టు ఎప్పుడు ఉంటుంది నీకు? ఎప్పుడు ఆడుకుంటావు? ఉమ్? ఇష్టం ఉన్నప్పుడు అదే ఎప్పుడు నీకు ఆ టైం ఎప్పుడు దొరుకుతుంది నీకు చెప్పు? అస్సలు దొరకదు. మీ మమ్మీ వాళ్ళు నువ్వు పరిగెత్తానే ఉండాలా అని చెప్తా అంటారా? అంతే కదా? ఉమ్? అంతే. ఒక సండే కూడా నీకు టైం దొరకదు ఆడుకోవడానికి? ఉమ్? దొరకదా? అస్సలు దొరకదా? ఆ? సరే, నీకు ఆడుకోవడం ఇష్టమా, స్కేటింగ్ చేయడం ఇష్టమా అంటే ఏం చెప్తావు? స్కేటింగ్ ఇష్టమా? అయితే ఆడుకో. ఉమ్? ఎప్పుడు ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే స్కూల్లో జాయిన్ చేయించబోతున్నారా లేదా నిన్ను? చేయించబోతారా? ఏ క్లాస్కి వెళ్తావు? చేర్పిస్తారు అంతే. ఓకే. నిజంగా ఈ చిన్నపిల్లల్ని చూస్తా అంటే నాకు గర్వంగా ఉంది. చిన్న అసలు మాటలు కూడా రాలే కదా, ఎంత చిన్న బొడ్డిగా మాట్లాడుతున్నాడు. ప్రపంచ రికార్డు స్థాయి కొట్టాడంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు అనమాట. సో మీ మమ్మీ వాళ్ళతో మాట్లాడదామా, నాన్నతో మాట్లాడదామా? సో నమస్తే సార్. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాం సార్. నిజంగా ఇంత చిన్న వయసులో మామూలుగా ఇంట్లో ఉంటారు, కాలక్షేపం చేస్తూ ఉంటారు పిల్లలతో మామూలుగా. సో మీకెందుకు ఆలోచన వచ్చింది స్కేటింగ్ పంపించి ప్రపంచ రికార్డు స్థాయి కొట్టాలి అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? సార్, ఇది బాబు కెరీర్ స్పోర్ట్స్లోనే ఉండాలనే ఆలోచనతోనే ఇంత దూరం వచ్చాము సార్. యాక్చువల్గా బాబు నా పేరు కొత్తగా బాబు. సో దక్షిత్ కెరీర్ స్పోర్ట్స్లో ఉండాలనే ఉద్దేశంతోనే ఇంత సాహసం తీసుకున్నాం సార్. నెక్స్ట్ స్పోర్ట్స్ అన్నాక చాలా లిస్ట్ ఉంది మా దగ్గర. అందరికీ ప్రిఫరెన్స్ ఇచ్చేది క్రికెట్ ఒకటే. సో క్రికెట్కి భిన్నంగా ఉండాలి. సో మిగతా ఇండియాలో క్రికెట్ ఒకటే కాదు, ఇంకా మిగతా స్పోర్ట్స్ కూడా ఉన్నాయి అనేసి చాలా వర్కౌట్ చేస్తున్నాము. సో వాటిల్లో ఒకటి ఎర్లీ ఏజ్లో స్టార్ట్ చేయగలిగింది. సో బాబు బ్యాలెన్స్డ్గా బాడీ కంట్రోల్ కానీ మైండ్ కంట్రోల్ కానీ చేసుకోగలిగింది స్కేటింగ్. సో ఈ ఏజ్కి బాడీ కంట్రోల్ మైండ్ కంట్రోల్ కావాలనే ఉద్దేశంతో స్కేటింగ్ గురించి వర్కౌట్ చేస్తున్నాము. సో దానికి తగ్గ కోచ్ దొరకడం వల్ల స్కేటింగ్ చాలా సక్సెస్ అయింది సార్. ఓకే మేడం, రోజుకి 11 గంటలు అంటున్నారు. సో ఈ 11 గంటలు మీ అబ్బాయిని లేపినప్పుడు, ప్రాక్టీస్కి వెళ్తా ఉన్నప్పుడు తల్లిదండ్రులుగా యాజ్ ఏ మీకు మదర్గా మీకేమనిపించింది? అంటే స్కేటింగ్ క్లాస్కి జాయిన్ చేసే ముందే తన టైం టేబుల్ ప్రిపేర్ చేసేసాము. మార్నింగ్ 7కి లేచి బ్రేక్ఫాస్ట్ చేసుకొని సర్ వచ్చి పికప్ చేసుకొని వెళ్తారు. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా తీసుకెళ్తారు. ఆల్మోస్ట్ డైలీ 30 కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి లంచ్ బ్రేక్ తీసుకొని మసాజ్ చేసుకొని కొంచెంసేపు ఒక రెస్ట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ బయలుదేరుతారు. సో ఈవినింగ్ వచ్చేపటికి 4:30, 5 కూడా అయిపోతుంది. డిపెండ్ అంటే ట్రాఫిక్ వల్ల. దాన్ని బట్టి డైలీ షెడ్యూల్ ప్లాన్ చేసుకునేసాము. మళ్ళీ ఈవినింగ్ వస్తున్నట్టే కొంచెం రెస్ట్ తీసుకుంటే మళ్ళీ గ్రౌండ్కి వెళ్తాడు. గ్రౌండ్ టైమింగ్స్ బట్టి 6 to 9 ఉంటుంది. గ్రౌండ్ ఫినిష్ చేసుకొని మళ్ళీ వస్తాడు, ఫ్రెష్ అప్ అయిపోయేసి డిన్నర్ చేస్తాడు, పడుకునేస్తాడు. డైలీ రొటీన్ టైం టేబుల్ సార్. ఓకే. మామూలుగా 11 గంటలు అంటే ఈ ప్రాక్టీస్ అనేది సాధారణ విషయం కాదని చెప్పచ్చు. కాకపోతే మీ అబ్బాయికి మీరిద్దరు ఎలా మోటివేట్ చేస్తున్నారు? కొంతమంది పిల్లలు చూసుకున్నట్లయితే మారం ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇంత చిన్న వయసులోనే మీరు ఎలా మోటివేట్ చేస్తున్నారు, ఎలా చేయగలుగుతున్నాడు అంటే ఏం చెప్తారు? సో ఇది మా సపోర్ట్ ఎంత ఉందో బాబు సపోర్ట్ అంతే ఉంది సార్. సో వాడి ఎఫర్ట్స్ చూసి మేము టైం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినాము. సో బాబు చేసిన సపోర్ట్ ఎక్కువ ఉంది దీంట్లో. సార్ దక్షిత్ ఆల్రెడీ 1 year క్రాస్ అయ్యి అంటే అందరినీ గుర్తుపట్టడం తెలిసిన తర్వాత ఇంకా మేము వరల్డ్ రికార్డ్ వీడియోస్ కానీ స్కేటింగ్ వీడియోస్ కానీ
ఇంకా అదర్ స్పోర్ట్స్ సంబంధించిన వీడియోస్ కానీ అన్ని చూపించేవాళ్ళము. సో దక్షిత్ అందరి పిల్లల్లాగా రైమ్స్, సాంగ్స్ ఇలాంటివన్నీ ఏవి చూసేవాడు కాదు. సో అలా ప్రిపేర్ చేస్తూ తనకి బూస్టప్ ఇచ్చేలాగా తను ఇంట్రెస్ట్ చూపించేవాడు. అంటే తను ఏదైనా చూడాలనుకుంటే తనే అడిగేవాడు, నాకు ఇలాంటి వీడియోస్ పెట్టండి, స్కేటింగ్ కావాలంటే స్కేటింగ్, వరల్డ్ రికార్డ్ వీడియోస్ కావాలంటే వరల్డ్ రికార్డ్ వీడియోస్, లేదా సమ్ అదర్ స్పోర్ట్స్ వీడియోస్ కావాలంటే వీడియోస్. అవన్నీ చూసి మేము అడిగేవాళ్ళము, నువ్వు వరల్డ్ రికార్డ్ చేస్తావా, స్కేటింగ్ నేర్చుకుంటావా అంటే తను నేను నేర్చుకుంటాను అని అన్నాడు. ఇప్పటి వరకు జాయిన్ అయిన ఇప్పటి వరకు కానీ దక్షిత్ ఎప్పుడు కూడా నేను నేర్చుకోను, నేను వరల్డ్ రికార్డ్ చేయను అని ఎప్పుడూ చెప్పలేదు. యాక్చువల్గా డైలీ ప్రాక్టీస్లో కూడా ఎప్పుడు డైలీ 30 to 40 కిలోమీటర్స్ తీసుకెళ్తే ఆ రోజు కూడా నేను చేయను, నా వల్ల కాదు అని ఇప్పటి వరకు ఎప్పుడు చెప్పలేదు. కోచ్ కూడా అదే చెప్పారు మాకు. దక్షిత్ బాగా సపోర్ట్ చేయడం వల్లే, ఫిజికల్గా కానీ మెంటలీ కానీ బాగా సపోర్ట్ చేయడం వల్ల మనం కూడా టార్గెట్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పారు. అని చెప్పారు. ముఖ్యంగా ఈ స్కేటింగ్ అనేది మీ ఆలోచన, లేకపోతే ఎవరైనా చెప్పారా, లేకపోతే ఎట్లా వచ్చింది ఈ స్కేటింగ్ అనే ఆలోచన? ఇది ఆలోచన కంప్లీట్ మా డిసిషన్ సార్. అంటే అది మీరు ఎవరు ఇన్స్పైర్ అయ్యారు స్కేటింగ్లో? స్కేటింగ్ అనేది యాక్చువల్గా స్కేటింగ్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ వచ్చి మా లిస్ట్లో ఉండే స్పోర్ట్స్ లిస్ట్ ఉంది కదా సార్, దాంట్లో మినిమం ఏజ్లో చేయగలిగే ఒక స్పోర్ట్ అంటే స్కేటింగ్. ఓకే. సో అది సెలెక్ట్ చేసుకున్నాము. ఆల్రెడీ 3.4 years ఏజ్ ఉన్న అబ్బాయి 3.8 kilometers స్కేటింగ్ చేస్తూ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేశాడు. మేము అంతకంటే బిఫోర్ 3.3 years old దక్షిత్ 79 kilometers టార్గెట్ తీసుకొని వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేశాడు దక్షిత్. ఉదయం 5 నుంచి రాత్రి వరకు 3 భాగాలుగా మీ అబ్బాయిని అయితే ప్రాక్టీస్ ఇప్పిస్తున్నారు. సో యాజ్ ఎ తల్లిదండ్రులుగా మీకు కష్టం అనిపించలేదా ఈ విషయం? సార్ మార్నింగ్ 5 o'clock సమ్మర్ క్యాంప్ ఉన్నప్పుడు మార్నింగ్ 5 o'clock to 8 o'clock క్లాసెస్ జరిగాయి సార్ సమ్మర్ క్యాంప్లో. సో 5 o'clock బాబు నిద్ర లేయాలంటే ఫస్ట్ మేము నిద్ర లేయాల్సి ఉంది. మేమే చాలా కష్టపడ్డాం ఫస్ట్ 2-3 days. ఆ టైంలో బాబు నిద్ర లేసి ఏడ్చేవాడు ఫస్ట్ 1-2 రోజులు. వాడు ఏడ్చి చూసి మేము ఏడ్చేవాళ్ళము. సో 2-3 days తర్వాత బాబు అలవాటు పడ్డాడు. సో ఫస్ట్ 2-3 days మాత్రమే ఎక్కువ మారం చేశాడు, కానీ మళ్ళీ బాగా ఫుల్ సపోర్ట్ చేశాడు. మార్నింగ్ 5 to మార్నింగ్ 8 దాకా సమ్మర్ క్యాంప్లో మార్నింగ్ సెషన్ స్టార్ట్ అయ్యేది. వార్మప్స్ చేయడము, బేసిక్స్ నేర్పించడము, సో చాలా బాగా జరిగింది. మళ్ళీ 1 hour గ్యాప్లో మళ్ళీ రెగ్యులర్ రోడ్ స్కేటింగ్ ప్రాక్టీస్కి వెళ్ళిపోయేవాడు. సో ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి మార్నింగ్ 5 నుంచి 9 దాకా ఫుడ్ తప్పితే మిగతా టైం అంతా కూడా స్కేటింగ్లోనే ఉండేవాడు సార్. సో ఈ స్కేటింగ్ సమయంలో మీ అబ్బాయికి ఏమన్నా సమస్యలు ఏమైనా ఎదుర్కొన్నాయా అంటే ఏం చెప్తారు? సమస్య అంటే రోడ్డు మీద ప్రాక్టీస్ సెషన్లో 2-3 సార్లు కింద పడడం జరిగింది. సో సేఫ్టీ గార్డ్స్ చాలా హెల్ప్ చేశాయి బాబుకి. సో అన్ని తీసుకున్నా చిన్న చిన్న దెబ్బలు తగిలినా కానీ త్వరగానే రికవర్ అయిపోయారు. ఏం జరిగినా సరే నెక్స్ట్ డేకి మళ్ళీ ప్రాక్టీస్కి వెళ్ళిపోయేవాడు. సార్ నార్మల్గా చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో అంటే మీరు August 14th భారీగా మదనపల్లి నుంచి కదిరికి అయితే స్కేటింగ్ చేశారనమాట. సో ఏంటి 79 kilometers అంటే మదనపల్లి నుంచి కదిరి వరకు 79 kilometers అని మేము ఊహించుకోవాలా, లేకపోతే 80వ సంవత్సర వేడుకలు పూర్తి చేసుకుని ఆ విధంగా ఊహించుకోవాలంటే ఏం చెప్తారు? ఏంటి ఈ 79 ఏంటి నెంబర్? సార్ మెయిన్ మోటో ఏంటంటే అనుకోకుండా మనకి August 14th చేయాలని కాదు, August 14th ఇండిపెండెన్స్ డేకి మనమంటూ ఒక మంచి కార్యం చేయాలనుకుని August 14th సెలెక్ట్ చేసుకున్నాము. 79 సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏమంటే మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 80లో అడుగు పెడుతున్నాము. సో దానివల్ల 79ని టార్గెట్గా తీసుకున్నాము మేము. సో ఆల్మోస్ట్ రోడ్డు సెలక్షన్ కోసం 3400 kilometers తిరిగినాము జిల్లాలో మొత్తం. సో అన్నిటికీ బాబుకి కంఫర్ట్గా ఉండడం కానీ, సో రోడ్డుకి సంబంధించిన ట్రాఫిక్ సంబంధించింది కానీ, సో చుట్టుపక్కల జనాలతో ప్రోత్సాహం కానీ, సో అన్నీ తిరిగిన తర్వాత మదనపల్లి నుంచి కదిరికి మేము రోడ్డు ఫైనలైజ్ చేస్తున్నాము. సో ముఖ్యంగా సార్ దక్షిత్లో అంటే మీ ఇద్దరు చెప్పండి, దక్షిత్లో మీకు నచ్చిన విషయం ఏంటంటే పట్టుదలన్న క్రమశిక్షణ? క్రమశిక్షణ అని చెప్తాం సార్. ఏ విధంగా క్రమశిక్షణ? సో ఈ ఏజ్లో ఎవరికైనా సరే ఏమీ తెలిసే ఉండదు, బట్ గ్రాస్పింగ్ పవర్ ఒకసారి అయినా చెప్తే రెండోసారికి అతను నేర్చుకునేసి దాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతాడు సార్. సార్ ఈ ప్రయత్నం వెనుక కోచ్
అనేవారు ఖచ్చితంగా ఉంటారనమాట. వీళ్ళ కష్టం ఎంత ఉంది ఎంత ఉందని చెప్పచ్చు. సో దీన్ని 100% డివైడ్ చేస్తే సో కోచ్ది 60% ఉంటే దక్షి 30% ఉంటాయి సార్. మా సపోర్ట్ ఏమంటే ఓన్లీ 10% ఉంటుంది. సో వాళ్ళిద్దరి ఎఫర్ట్స్ ఎక్కువ ఉన్నాయి. సో కోచ్ గారు అబ్బాయి విషయంలో ఎలా జాగ్రత్తలు తీసుకునేవారు? సో ఇనిషియల్గా 3 years బాబు ఇప్పటికే ఆయనకి 20+ వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఒక అబ్బాయి దగ్గర అయితే 270 kilometers నాన్ స్టాప్ చేయించాడు. ఇంకో 10 years బాబు బ్లైండ్, ఫుల్ టోటల్ బ్లైండ్, 200+ kilometers చేపించి వరల్డ్ రికార్డ్ చేస్తున్నాడు. సో ఆ కాన్ఫిడెన్స్తో సార్ దగ్గర వెళ్ళి కలిసినాము. 3 years బాబుని స్కేటింగ్లో వరల్డ్ రికార్డ్ చేపించడం సార్కైనా కూడా చాలా కష్టం అనిపించింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ఆల్మోస్ట్ 1 month పేరెంట్స్ అయినా మేము, కోచ్ అయినా సార్ చాలా స్ట్రగుల్ అయ్యాం. నిద్రలేని రాత్రి ఎన్నో గడిపాము. సో ఫైనల్గా బాబు కాన్ఫిడెన్స్ చూసి స్కేటింగ్ చేయాలని, వరల్డ్ రికార్డ్ చేయాలని డిసైడ్ అయ్యాము. మేడం మీరు చెప్పండి, మామూలుగా 2 ఏళ్ల వయసు అంటే అసలు పిల్లాడిని ఇంటి నుంచి బయటికి పంపించారు. సో అంత బుజ్జిగా చూసుకుంటారు పిల్లాడిని. సో ఇలా పంపించడం వల్ల మీకేమనిపిస్తుంది అంటే, అరే మా అబ్బాయి నాతోనే నా ఒడిలోనే ఉండాలి, ఇంకా స్పోర్ట్స్లో ఇప్పుడు కాదు తర్వాత చూసుకుందాంలే, స్కూల్కి కూడా వెళ్ళనీయకుండా స్పోర్ట్స్కే మీరు ప్రిఫరెన్స్ ఇచ్చారంటే ఏం చెప్తారు? 2 ఏళ్ళు ఎందుకు డిసిషన్ తీసుకున్నామంటే ఆ టైంలో ఏదైనా బేసిక్స్ నేర్చుకునేకి కంఫర్ట్గా ఉంటుంది అనుకున్నాము. ఇంకా స్కూల్కి జాయిన్ చేయలేదు కాబట్టి టోటల్ కంప్లీట్ టైం దాని మీదే ఫోకస్ చేసి రికార్డ్కి ఈజీ అయ్యేలాగా చేయొచ్చు అనుకున్నాము. ఆ 2 years కిడ్కి యాక్చువల్గా చెప్పాలంటే పేరెంట్స్ కానీ కోచ్ కానీ ఏది చెప్తే అదే కరెక్ట్ అని ఫీల్ అవుతారు. వాళ్ళకి ఏమీ తెలిసిండదు కాబట్టి, చిన్నపిల్లలు కాబట్టి ప్రపంచం గురించి పెద్దగా తెలీదు, ఎవరు ఏమి అనేది తెలీదు. తను ఎవరిని నమ్ముతాడు అంటే పేరెంట్స్ని తప్పితే పెద్దగా ఎవరిని నమ్మడు. పేరెంట్స్ ఏది చెప్తే అది వింటాడు కాబట్టి మేము ఏది చెప్తే తను అదే విన్నాడు, వాళ్ళ కోచ్ ఏది చెప్తే అదే విన్నాడు సార్. ఓకే, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంత చిన్న పిల్లవాడిని మీరు బయటికి పంపించి, అది హైవే రోడ్లో మీరు ఇన్ని సాహసాలు చేస్తున్నారే అని చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా డిస్కరేజ్ చేసే అంశాలు ఏమన్నా ఉన్నాయంటే ఏం చెప్తారు? సార్ ఖచ్చితంగా ఉన్నాయి సార్. రోడ్డు ప్రాక్టీస్లో మేము కానీ కోచ్ కానీ తీసుకెళ్లేటప్పుడు చుట్టుపక్కల ఉన్న జనాలు చాలామంది తిట్టేవాళ్ళు, మీరు మనుషులేనా, ఇంకా చాలా మంచి పెద్ద మాట్లాడేవాళ్ళు. కాకపోతే దీని వెనుకలో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చేయబోతున్నాం అనే విషయాలు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అని ఉండొచ్చేమో. కానీ సో కొద్ది రోజులు వాళ్ళు రోడ్డు డైలీ తిరగడం వల్ల వాళ్ళు అలవాటు పడ్డారు, మమ్మల్ని అడిగి తెలుసుకున్నారు. సో అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత వాళ్ళు కూడా మంచి సపోర్ట్ చేశారు. ఓకే, సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మామూలుగా దక్షిత్ ఎవర్రా ఈ దక్షిత్ అనే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసే దక్షిత్. సో ఈ విజయం వెనక ఇప్పుడు ఇంతకుముందు అరే ఏంట్రా ఈ చిన్న బాబుని ఇట్లా వదిలేశారు అని అనుకున్న వాళ్ళు ఈ వీడియోస్ వైరల్ అయిన తర్వాత రిప్లై ఏమొచ్చింది, ఆ రిప్లై వల్ల మీకు ఎంత ఆనందం కలిగిందో షేర్ చేసుకోగలరా? ఖచ్చితంగా సార్. ఫస్ట్ వీడియో ఎగ్జాక్ట్లీ 1 month ముందు బయట వచ్చింది. సో ఆ వీడియోలో చూసామంటే పాజిటివ్గా మాట్లాడిన వాళ్ళకంటే నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో ఆ టైంలో మాకు అనిపించింది ఏమంటే, మేము తీసుకున్న ఆల్మోస్ట్ ఈ స్కేటింగ్ పైన 1 year టైం స్పెండ్ చేస్తున్నాము, బేసిక్స్తో కూడా కలిపితే. మేము ఈ 1 yearలో మేము పెట్టిన శ్రమ కరెక్టేనా కాదా, కరెక్ట్ పని చేస్తున్నామా లేదా, ఎక్కడైనా తప్పు చేస్తున్నామని చాలా బాధపడ్డాము. మళ్ళీ ఒక 1 week గ్యాప్లో సెకండ్ వీడియో రావడం, థర్డ్ వీడియో రావడం, సో కొంచెం పాజిటివ్గా అనిపించాయి. సో ఫస్ట్లో మాట్లాడిన మాటలు అన్నీ కూడా సో వాళ్ళకి కొంచెం ధైర్యం వచ్చింది, ఏం చేస్తున్నాం మేము అనేసి. సో వరల్డ్ రికార్డ్ రోజు అంటే August 14న జనాలు చేసిన సపోర్ట్కి, వాళ్ళు ఇచ్చిన పాజిటివ్ రెస్పాన్స్కి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్. ఓకే మేడం, మీరు చెప్పండి ఒక మదర్గా, మామూలుగా చిన్నపిల్లల్ని ఇలా అంటుంటారు కదా, అది వినే మీరు బాధపడే ఉంటారు. కాకపోతే మీరు వాళ్ళ తల్లిదండ్రుల కంటే అలాంటి మదర్స్కి మీరు ఇచ్చే సందేశం ఏంటారు అంటే ఏం చెప్తారు పిల్లల విషయంలో? పిల్లల్ని ఓన్లీ స్టడీస్కి కాకుండా స్టడీస్కి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వండి. స్టడీస్తో పాటు వేరే కరికులర్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ ఉంటే బాగుంటుంది. మనము ఎలా ఎంకరేజ్ చేస్తామో పిల్లల్ని, వాళ్ళు అలాగే ఇంట్రెస్ట్ చూపిస్తారు. మెయిన్ పిల్లలకి మన పేరెంట్స్ సపోర్టే ఉండాలి. పేరెంట్స్ సపోర్ట్ ఉంటే పిల్లలు తప్పకుండా ఏదైనా చేయగలుగుతారు. సార్ ముఖ్యంగా ఈ ప్రయత్నం మీరు చేస్తున్నారు కదా గట్టిగానే,
అంటే స్పోర్ట్స్ మినిస్టర్ కానీ అదే మళ్ళీ ఎస్ఏపీ వాళ్ళు కానీ మీ దగ్గరికి వచ్చి ఏమైనా ప్రోత్సాహకాలు ఏమైనా అందించారా, సపోర్ట్ ఏమైనా చేశారంటే ఏం చెప్తారు? సార్ వరల్డ్ రికార్డ్ అయిపోయిన హాఫ్ అన్ అవర్కి శాప్ నుంచి కానీ స్పోర్ట్స్ మినిస్టర్ నుంచి కానీ మాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది సార్. నెక్స్ట్ డేనే స్పోర్ట్స్ మినిస్టర్ గారిని కలిసాము. సో నిన్న ఆగస్టు 16న శాప్లో బాబుకి చిన్న సత్కారం కూడా జరిగింది. సో ఈ న్యూస్ ఇప్పటికీ మన సీఎం దగ్గర వరకు వెళ్ళింది, దగ్గరలో వాళ్ళని కలవబోతున్నాం సార్. సో ఇంకా ముందు ముందు ఎలాంటి ఎంకరేజ్ చేశారు వాళ్ళు, ఏం చేస్తారని మీకు హామీ ఇచ్చారు గవర్నమెంట్ నుంచి, ప్రభుత్వం నుంచి? సార్ బాబు గోల్ ఏంటి, ఏం చేయాలని అడిగారు మమ్మల్ని. సో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనాలనేసి మేము చాలా ప్రాక్టీస్ చేస్తున్నాము, అదే మా ఎండ్ గోల్ కూడా. సో దానికి సంబంధించిన పూర్తి సహకారం గవర్నమెంట్ అందిస్తామని మాకు హామీ ఇచ్చారు. ముఖ్యంగా మదనపల్లి నుంచి కదిరికి అన్నారు కదా సార్ ఫైనల్గా. సో ఎందుకు మీరు మదనపల్లి నుంచి కదిరికి ఎంచుకున్నారు అంటే ఏం చెప్తారు? సో ఒకటి మదనపల్లి మొదలు పెట్టడానికి మన నేటివ్ ప్లేస్ ఒకటి. రెండోది ఏమంటే మదనపల్లి అన్నమయ్య డిస్ట్రిక్ట్ అయిన తర్వాత జరిగే ఫస్ట్ ఇండిపెండెన్స్ డేకి. సో మనం వీడియోస్ బాగా గమనించినట్టయితే మన ఏఎస్పీ గారు వచ్చి నేషనల్ ఫ్లాగ్ని బాబుకి అందజేయడం జరిగింది. అదే నేషనల్ ఫ్లాగ్ తీసుకొని బాబు 79 కిలోమీటర్స్ మారథాన్ చేశాడు. సేమ్ నేషనల్ ఫ్లాగ్ తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ అప్పగించడం జరిగింది. సో ఆ ఫ్లాగే పరేడ్ గ్రౌండ్లో హాస్ట్ చేయడం, సో మదనపల్లిలో జరిగే ఫస్ట్ ఇండిపెండెన్స్ డే బాబు చేతుల మీదుగా ఫ్లాగ్ తీసుకోవడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఓకే సార్, 2 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు, అదొక పెద్ద ఎత్తు. అయితే ఇప్పటి వరకు అలసిపోకుండా అవార్డులు కొట్టాడు, వరల్డ్ రికార్డులు కొట్టాడు. సో కాసేపు రెస్ట్ ఇద్దాము మా అబ్బాయికి అనే ఆలోచనలు అయితే మీకు కలగలేదా? లేదు సార్. సో ఆలోచన అనిపించింది, కానీ ముందున్న విజన్ గోల్ చాలా పెద్దది అవ్వడం వల్ల బాబు సపోర్ట్ వల్ల ముందుకు వెళ్ళిపోయాం ధైర్యంగా. సో ఇంత కష్టపడి సాధించి చేశారు. ఏ అవార్డులు అందుకున్నారంటే ఏ ఉన్నాయి మీ దగ్గర? సో ఫస్ట్ అటెంప్ట్ వరల్డ్ రికార్డ్ సార్. దీంతో సార్ అది ఒకసారి చూపిస్తారా మాకు సుమన్ టీవీకి? ఉన్నాయి సార్ మన దగ్గర. సో ఈ ఇయర్లో సో ఇంక ఇదే జర్నీ, స్కేటింగ్ జర్నీ కంటిన్యూ అవుతుంది. ఇయర్లో జరిగే డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్లో బాబు పార్టిసిపేట్ చేసి ఇంటర్నేషనల్ వైడ్లో మెడల్ కొడతారని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం సార్. ఇప్పటికి ఎన్ని అవార్డులు గెలిచారు సార్ మొత్తం టోటల్గా? 4 అయితే విన్నాను నేను. ఏంటి 4 అనేది? సో 4 వరల్డ్ రికార్డ్స్ వచ్చి ఫస్ట్ ఇది వండర్ బుక్ ఆఫ్ రికార్డ్. ఎవరి చేతుల మీదుగా వచ్చింది అది? సో ఆర్గనైజేషన్ సంబంధించిన జడ్జెస్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వాళ్ళు మారథాన్లో పార్టిసిపేట్ చేసి జర్నీ మొత్తం కంటిన్యూ చేసి విట్నెస్ చేసి, సో బాబు 79 కిలోమీటర్స్ కంప్లీట్ చేశాడు వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం అనేసి వాళ్ళు ఉండి ఇక్కడే సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది సార్. బుక్ ఆఫ్ రికార్డ్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్, ఏషియా పసిఫిక్ బుక్ ఆఫ్ రికార్డ్, చిల్డ్రన్ బుక్ ఆఫ్ రికార్డ్, ఈ 4 వరల్డ్ రికార్డ్స్ చేస్తున్నాడు బాబు ఇప్పుడు. ముందు మా యాంకర్ ఏదో చాక్లెట్స్ ఇస్తుంది, నాకు ఈ బిస్కెట్స్ ఇవన్నీ చూస్తుంటే వాళ్ళ మదర్ని ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. మేడం, ముఖ్యంగా స్కేటింగ్ చేసేటప్పుడు అబ్బాయికి ఎలాంటి డైట్ మీరు ఇస్తున్నారు? అంటే మా యాంకర్ గారు అయితే ఇలాంటివన్నీ ఇస్తున్నారు, ఇవ్వచ్చా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఎలాంటి డైట్ మీరు ఇస్తున్నారంటే ఏం చెప్తారు? యూజువల్ గా అయితే నో ప్యాక్డ్ ఫుడ్స్, నో అవుట్ సైడ్ ఫుడ్స్, ఓన్లీ హోమ్లీ ఫుడ్. కోచ్ చెప్పిన డైట్ ప్రకారమే ఆ ఫుడ్ ఇస్తాం సార్. ఫుడ్ తప్పితే అంటే యూజువల్ గా రైస్ చాలా తగ్గించేస్తాడు, నాన్ వెజ్, ఎగ్స్ పెడతాము. దాని తోడుగా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, మొలక కట్టిన గింజలు, అదే స్ప్రౌట్స్ అంటాం కదా సార్, అవి అంతే సార్. మళ్ళీ రాత్రి మనం యూజువల్లీ పాతకాలంలో మార్నింగ్ తీసుకునేది సంగటి కలిపి, మజ్జిగలో సంగటి కలిపి తాగే వాళ్ళం కదా సార్, తీసుకునే వాళ్ళము. ఎందుకంటే ఎక్స్ట్రా ఏమీ తీసుకునే వాళ్ళం కాదు. తను యాక్చువల్లీ తన కోచ్ ఇప్పుడైతే ఉండేటట్టయితే మీరు తెచ్చిన వెంటనే సార్ ముఖం చూసేవాడు. సార్ తీసుకో అని చెప్తే తీసుకుంటారు, లేకపోతే అసలు తీసుకునేవాడు. ఓకే, ఇప్పుడు తింటా అని చెప్తున్నాడు. లేరు కాబట్టి రికార్డ్ అయిపోయింది. ఎక్కడ చూస్తా సార్ ఉన్నాడా? కార్లో తింటా అంటున్నాడు. కార్లో ఇప్పుడు ఇక్కడ చూడు దీక్షిత్, ఇక్కడ నువ్వు తిన్నా అనుకో మీ సార్ చూస్తాడు. ఇప్పుడు కావాలా వద్దా? మళ్ళీ వీడియో వచ్చిన తర్వాత ఆన్ అవుతే చూస్తాడు. మళ్ళీ ఇక్కడ లేడు, తర్వాత నీ వీడియో వస్తుంది కదా బయటికి, అప్పుడు చూస్తాడు. కావాలా వద్దా? అయితే మీ సార్ అంతే తెలియకుండా తినేస్తా అంటావా? తినే చూసుకుని
కవర్ తీయిస్తారు. సార్ ముఖ్యంగా చెప్పాలంటే ఈ లాస్ట్ 10 yearsగా చూసామంటే ప్రతి ఇంట్లోనూ ఒక ఇంజనీర్లు ఉన్నారు. సో అదే విధంగా అట్లీస్ట్ నెక్స్ట్ 10 yearsకి ఇండియా ఫోకస్ చేసి 100లో ఒక్క స్పోర్ట్స్ మెన్ అయినా ఉంటే నెక్స్ట్ రాబోయే కామన్వెల్త్ గేమ్స్ కానీ ఏషియన్ గేమ్స్ కానీ ఒలింపిక్స్లో గేమ్స్లో కానీ మనమే ఫస్ట్ ఉండాలి అన్న ఉద్దేశంతో మేము ఫస్ట్ స్టెప్ తీసుకున్నాము. సో దాంట్లో బాబుని ఆల్మోస్ట్ సక్సెస్ చేస్తున్నాము. ఇదే జర్నీ కంటిన్యూ చేస్తాము. సో నెక్స్ట్ రాబోయే ఏషియన్ గేమ్స్లో కానీ కామన్వెల్త్ గేమ్స్ కానీ ఒలింపిక్స్లో కానీ ప్రతి దాంట్లోనూ బాబు పార్టిసిపేట్ చేసి మంచి మెడల్తో బయట వస్తాము. మిగతా పిల్లల్ని కూడా రావాలని సపోర్ట్ చేస్తున్నాము. ఫైనల్గా సార్ మేము మీ గురించి మేము అడగడం మర్చిపోయారు. మీరేం చేస్తుంటారు? సార్ అది మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యింది. ఓకే. సో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాం. మేడం మీరు? హౌస్ వైఫ్. ఓకే. నమస్తే సార్, మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు మీకు. ముఖ్యంగా సార్ ఒక మనవడు మీ చేతుల్లో లాలి బాలి అని పాట పాడుకుంటూ అంటారు ఒక మనవడిని, కాకపోతే ప్రపంచ రికార్డ్ స్థాయి కొట్టాడంటే మీకు ఎలా అనిపిస్తుంది ఒక అవ్వగా తాతగా? మా మనవడు ప్రపంచ రికార్డు కొట్టాడు అంటే ఇంత చిన్న వయసులో మా జీవితాలు తెలివి మమ్మల్ని ఎంతో సైకిల్ చేసుకుని ఎక్కడో అక్కడికి ఉండేవాళ్ళు. మా జీవితాలు అక్కడికి ఉన్నాయి, జీవనాధారం చేసుకున్నారు. మా బిడ్డ నుంచి మీ అమ్మాయిని అడగలేదా ఎందుకమ్మా ఇంత చిన్న వయసులో అబ్బాయిని ఇంత కష్టపెడుతున్నావు అన్నప్పుడు ఒక మాట నింటారు మదర్, ఆ జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా మీకు? జ్ఞాపకాలు నేను వారి గురించి బాధపడతాను, ఇబ్బంది పడతానని చెప్తాను. వాడు ట్రైన్ చేయరు, మా ఇది పంపించాలా చూడాలా చేయరు. వాళ్ళ మనసులో ఉండేది, వాళ్ళ తల్లి మనసులో ఉండేది మనము ఏం చెప్పినా కానీ వాళ్ళ తల్లి ఏం చెప్తే అదే చేయరు. కాకపోతే మీ మనసులో బాధ ఉంటుంది కదా, అయ్యో చిన్న పిల్లడే ఇంత చేస్తున్నాడే అని చెప్పి. వాళ్ళు విజయం సాధించే వరకు కూడా నాకు బాధగానే ఉంది సార్, లాస్ట్ వరకు కూడా బాధగానే ఉంది. అంతమంది చూస్తున్నారు, అందరికి పక్కన అడిగేవాళ్ళు కూడా కళ్ళకి నీళ్ళు వస్తున్నారు. చిన్న వయసులో ప్రోగ్రామ్ చేస్తాను, మాకెట్ ఉంటుంది చెప్పండి. ఓకే. అంతమందిని అంతమంది ఇబ్బంది బాగా పెట్టి ఏడిపించారు. ఆనంద బస్పాలు అందరికి వస్తూనే ఉన్నాయి. అవును. అమ్మా మీరు చెప్పండి అమ్మా, మీ మనవాడి గురించి 2 మాటలు చెప్పండి అమ్మా. అలా పొగిడినప్పుడు మీ లోపల ఎంత సంతోషం ఉండింది అది ఒకసారి చెప్పగలరా? బాధ ఏముంది, సంతోషం ఏముంది? జనాల్లో బాగుంటాడు, అందరూ చూస్తా సంతోషంగా ఉన్నాము, అందరూ బాగా. సో ఇలాంటి మనవాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలాంటి మన వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు ఒకసారి చెప్పండి, ఏమన్నా 2 మాటలు. మన వాళ్ళతో ఈ అబ్బాయిని చూడంగానే ప్రతి తల్లి తండ్రికి మనకు ఒక అబ్బాయి ఇట్లా తయారు చేసుకుంటే బాగుంటుంది అని చాలా మంది హృదయాలను మన దగ్గరికి పడ్డారు. పూర్వ పిల్లకాయలు హృదయాలను గెలుచుకున్నాడు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. బాగున్నారు సార్? బాగున్నాను సార్. సార్ ముఖ్యంగా సార్ మిమ్మల్ని ఒక 5 questions అడుగుతాను, ఏమనుకోకండి. స్టూడియోకి వచ్చింటే చాలా బాగుండు సార్, మీరు మిస్ అయ్యారనమాట. సార్ దక్షిత్ను మొదటిసారిగా చూసినప్పుడు అతనిలో మీకు కనిపించిన ప్రత్యేకత ఏముందంటే ఏం చెప్తారు? ప్రత్యేకత అంటే అతను ఎవరినైనా చెప్పిన మాట వినే ఒక శక్తి వాడికి ఉంది సార్. ఎవరు ఏం చెప్పినా దాన్ని శ్రద్ధతో వింటాడు. అదే వాళ్ళు చూసిన ప్రత్యేకత. నేను మనం ఏమైనా మాట్లాడినామంటే దాన్ని బాగా వింటాడు. విన్న తర్వాత వాడికి మాటలు సరిగా రావు, వాళ్ళు చెప్పింది అట్టే చేయగలుగుతాడు. అదొక ప్రత్యేకత సార్, అది గాడ్ గిఫ్ట్ వాడికి. ఓకే సార్, రోజుకి మీరు 11 గంటలు ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, అంటే ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు సార్ బాబుకి? సార్ రోజు అంటే ఎర్లీ మార్నింగ్ ఒక 10 o'clock లేకపోతే 9 o'clock తీసుకుంటాం సార్ అబ్బాయిని. ఓకే. ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు వాళ్ళకి న్యూట్రిషన్ అవన్నీ ఇచ్చేస్తాము. అమ్మ నాన్నకి దండం పెట్టుకుంటాడు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళ్ళకి దండం పెట్టుకునేసి బాయ్ చెప్పి వాళ్ళ అమ్మకు ముద్దులు పెడుతూనే ఉంటాడు. ప్లస్ అక్కడి నుంచి ఆ డ్రెస్ తగిలించిన వెంటనే టోటల్ గా వాడు చేంజ్ అయిపోతాడు సార్. ఎలా చేంజ్ అయిపోతాడంటే అంతసేపు నవ్వుతూ ఆడుకుండేవాడు, దాని తర్వాత ఒక మ్యాగ్నెట్ లాగా, ఒక మ్యాగ్నెట్
ఒక ఇనుము దగ్గరికి వెళ్తే అట్రాక్ట్ అయ్యి మా వెనకాలనే వచ్చేస్తారు సార్. మ్మ్. దాని తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఎవరు కనిపించినా వాళ్ళు పెద్దగా పలకరించాడు సార్. నేను నా మాట ఒకటే, నా కళ్ళే చూస్తా ఉంటాడు. ఓకే. వాడు కొత్తలో వచ్చినప్పుడు కూడా వాడి దగ్గర ఉన్న అట్రాక్ట్ అదే. వాళ్ళ అమ్మ నాన్న వదిలేసి ఒకసారి స్కేట్స్ వేద్దామని గ్రౌండ్ లోకి తీసుకెళ్తే ఏడవలేదు. చిన్నపిల్లలు ఏడుస్తారు యాక్చువల్ గా. అవును. వాడి కాళ్ళలో కట్టిన వెంటనే పడిపోతారు. బట్ వాడు నడిచాడు. మ్మ్. వాడి కాన్ఫిడెన్స్ అక్కడ వాడి ఎంత వరకు దాన్ని ఇష్టపడుతున్నాను తెలుసుకున్న తర్వాతనే నేను ఇది ఒప్పుకున్నాను సార్. సార్ నార్మల్ ఎందుకంటే 3 years పిల్లలకి ప్రాక్టీస్ ఇవ్వడం అనేది మేము చెయ్యము యాక్చువల్ గా. చాలా చిన్న పిల్లలు కదా, అవును సార్, అవును. మేము చెయ్యము. వాడు కాన్ఫిడెన్స్ లెవెల్ ని చూసి నేను వాడిని ఓకే చేసుకున్నాను సార్. ఇందాక మీరు ఒక మాట అన్నారు చిన్న పిల్లడు అని చెప్పేసి. ముఖ్యంగా ఈ చిన్న వయసులో స్టామినా, బ్యాలెన్స్, స్పీడ్ ఎలా డెవలప్ చేస్తున్నారంటే ఏం చెప్తారు సార్? మాకు మొట్టమొదటి ఒక నా ప్రాక్టీస్ పైన నమ్మకం, ప్లస్ మా వైఫ్ అంగన్వాడీ టీచర్ సార్. మ్మ్. ఆమెతో నేను ఇంతవరకు పెద్ద పెద్ద పిల్లలకి నేర్పించాం కదా, చిన్న పిల్లలకి ఆ న్యూట్రిషన్ అవి ఏంటంటే నేను చెప్తానండి, మీరు దాన్ని ఫాలో చేయండి, పేరెంట్స్ కి చెప్పండి అన్నారు. వాళ్ళ అంగన్వాడీ టీచర్లు వాళ్ళు ఒక ఫుడ్ ప్లాన్ పెట్టుకో ఉంటారు. వాళ్ళకి ఆ ప్లాన్ నాకు రోజు చెప్పే బదులు దాన్ని నేను చెప్పినట్టు పేరెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఇవ్వండి, ఇది తింటే బాగుంటది, ఇది తింటే బాగుంటది, ఇవి ఇస్తే బాగుంటది అనేసి. అలాగనే వాళ్ళ అంగన్వాడీ టీచర్స్ ప్లానే వీళ్ళ పైన, ఈ అబ్బాయి పైన, వాళ్ళు న్యూట్రిషన్ ప్లాన్ ఈ అబ్బాయి పైన అప్లై చేశాం సార్. ప్రాక్టీస్ అప్పుడు ఎలా అంటే మార్నింగ్ ఆ రోడ్ పైన నిలబెడతానే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి నమస్కారం పెట్టమంటాం. పైన చూసి దేవుడికి నమస్కారం పెడతాడు. నీకు నేర్పించే గురువులకు నమస్కారం పెట్టండి, ఆటోమేటిక్ గా వాడు నేల తాకి నమస్కారం పెట్టుకుంటాడు సార్. ప్లస్ వాకీ టాకీలో మేము ఏమి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాము దాన్ని బట్టి వెళ్తూ ఉంటారు సార్. వారిలో ఎంత మంది కల్పించినా వాళ్ళకి బాయ్ చెప్పుకుంటూ, వాడి కాన్ఫిడెన్స్ లెవెల్ ఎట్టుంటదంటే అందరికి బాయ్ చెప్పుకుంటూ హ్యాపీగా వెళ్తాడు సార్. మేము భయపడినాం, చిన్న పిల్లోడు కదా, ఇన్ని వెహికల్స్ ఎదురుగా వస్తే ఆరునికి భయపడతామని అనుకున్నాము. అసలు అప్పర భగీరథుడు సార్ వాడు. సార్ మామూలుగా సార్ 79 కిలోమీటర్లు అంటే సామాన్యమైన మాట కాదు. సో ఎలా ప్రిపరేషన్ ఇచ్చారంటే ఏం చెప్తారు మీరు ఒక యాజ్ ఎ కోచ్ గా? కోచ్ అంటే వాళ్ళ తల్లిదండ్రి నమ్మకం సార్. మేము టాలెంట్ స్కేటింగ్ అకాడమీ చాలా వరల్డ్ రికార్డ్స్ చేస్తున్నాం, కానీ మాకు ఈ చిన్న అబ్బాయి చాలా కొత్త. నాకే భయం వేసినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న నా కోసం 2 months తిరిగారు సార్ నేను చేయనంటే. ఆ 2 months వాళ్ళ కంటిలో వెలుగు కనిపించింది, నా కొడుకు సాధించాలా, ఈయన ఒప్పుకుంటాడా లేదా అనేసి. ఆ 2 months తర్వాత అతన్ని తీసుకున్నప్పుడు నా కంట్లో ఒక వెలుగు వచ్చింది వాడిని చూసి. వీడిని ఎలాగైనా చేయగలుగుతాము అని ఒక నమ్మకం. ఎందుకంటే వాడు నడుచుకునే విధానం అలా ఉంటుంది సార్. రోడ్ పైన పోయేటప్పుడు ఆ వెహికల్స్, ఆ సౌండ్ అసలు అదరడు సార్. పర్ఫెక్ట్ గా వైట్ లైన్ అంటే దానిపైనే ప్రయాణిస్తారు సార్, అస్సలు ఎక్కడ గానీ మిస్ అవ్వడు సార్. ఓకే సార్, దక్షిత్లో మీకు కనిపిస్తున్న అతి పెద్ద బలం ఏముంది అంటే ఏం చెప్తారు? వాడే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ సార్. అందరూ చెప్తే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మోటివేషన్ అవుతారు, బట్ వాడే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నెక్స్ట్ వాళ్ళ అమ్మ నాన్న సార్, గురువులు ఎంతమంది మేము చెప్పున్నా, ఎంతమంది జనాలు ఉన్నా కూడా వాళ్ళ అమ్మ మాట, వాళ్ళ నాన్న మాట అంటే అంత చిన్న వయసులో వాళ్ళకి అర్థం కాదు, కానీ వీడికి వేదవాక్కు సార్. ఒక లిమిట్ ఏజ్ వాళ్ళకంటే అమ్మ మాట నాన్న మాట వినాలని ఉంటది. వీడు అంత చిన్న వయసులోనే వాళ్ళ అమ్మ మాట నాన్న మాట వినాలా అనే ఒక ఆశ ఎక్కువ సార్ వాళ్ళ లోపల. వాళ్ళ తాతయ్య వాళ్ళు సార్. సార్ మొత్తానికి ఈ ప్రయత్నం ద్వారా ఇతర పిల్లలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అంటే ఏం చెప్తారు సార్ ఫైనల్ గా? మొబైల్ ని పక్కన పెట్టి కళలు కనండి. ఆ కళ మీ నిద్రని పోగొట్టాల. ఎప్పుడైతే మీ నిద్రని పోగొడుతుందో బోరు కొట్టి ఆ కళ కోసం ఆచరణలో పెడతారు. ఆచరణలో ఎప్పుడు పెడతారో అప్పుడు సక్సెస్ వైపు వెళ్తారు. దానికి ఉదాహరణ దక్షిత్. మొబైల్ చాలా మంది పిల్లలు పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. యాక్చువల్ గా మొబైల్ చాలా మంది పేరెంట్స్ పిల్లలకి ఎంకరేజ్ చేస్తున్నారు. పుట్టిన వెంటనే వాళ్ళకి సెరిలాక్ తినిపించే దాంట్లోంచి వాళ్ళని స్కూల్ పంపించేంత వరకు మొబైల్ చేతిలో ఇచ్చి వాళ్ళు పని భారాన్ని తగ్గించుకునే దానికోసం పిల్లల్ని నరకం వైపు నెట్టుతున్నారు. అలాంటి పేరెంట్స్ కి ఈ దక్షిత్ అమ్మ నాన్న వాళ్ళ తాతయ్యల ఆదర్శం సార్. పిల్లలకి మొబైల్ పక్కన పెట్టి పిల్లలతో మాట్లాడండి, మోటివేషన్ చేయాల. మోటివేషన్ చేసినప్పుడు
అది పెద్ద ప్రపంచంలో కాని పనిని కూడా సునాయాసంగా చేయగలుగుతారు వారి పిల్లలు. అది చాలా పేరెంట్స్ కి తెలియడం లేదు. ఈ దక్షిత్ అమ్మ నాన్నను చూసి మిగతా పేరెంట్స్ నేర్చుకోవాలా. అదేలాగా అంగన్వాడీలో చెప్పే ప్లాన్స్ అట్టే పేరెంట్స్ పాటిస్తే పిల్లలకి వాళ్ళ గ్రోత్ కి వాళ్ళకి హెల్త్ కి చాలా మంచిగా ఉంటది. వాళ్ళు చెప్పే ప్లాన్స్ వచ్చేసి ఇప్పుడు దక్షిత్ విన్ అయ్యేదానికి చాలా సహాయం అయింది. ఇలాంటివి గవర్నమెంట్ చేసే కొన్ని కార్యక్రమాలు ఇలాంటి తల్లిదండ్రులు చూసి నేర్చుకొని మొబైల్ పక్కన పెట్టి వాళ్ళ పిల్లల భవిష్యత్తుని మంచి మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, ఇంకా ఫైనల్ గా ముందుగా దక్షిత్ ని ఏ స్థాయిలో చూడాలని మీరు అనుకుంటున్నారు? వారిని స్పీడ్ స్కేటింగ్ ఇంటర్నేషనల్ లో మెడల్ కొట్టి నా భుజాల పైన ఎత్తుకోవాలనుకుంటున్నాను సార్. సూపర్ సార్, సూపర్ సూపర్. సార్ దక్షిత్ అయితే మాతో మాట్లాడడానికి మొహమాట పడుతున్నాడు. సో మీతో పాటు మాతో మాట్లాడిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్ దక్షిత్తో. సార్ నేను ఆల్రెడీ అపర భగీరథుడు అని చెప్పేశాను. ఆడి మాటలు ఎక్కువ సార్. సైలెంట్ గా ఉన్నాడంటే వాడి లోపల ఏదో ఉంది. మాట్లాడేదానికి స్టార్ట్ చేస్తే ప్రజలు వినలేరు సార్. ఒకసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి సార్ మాకు. ఓకే సార్, మాట్లాడినా సార్. దక్షిత్ ఏం చేస్తున్నా చెప్పు. ఎక్కడున్నావు చెప్పాలా? అన్ని మెడల్స్ చూపించావు వాళ్ళకి. ఏమన్నారు? ఏమన్నారు? అవునా అవునా? ఓకే, నీ కప్ అంతా చూపించావా? నాకు చెప్పు వాళ్ళకి. నాకు నేను విన్ అయినాను అని చెప్పు వాళ్ళకి. నేను ఇంకా విన్ అవుతాను. ఇంటర్నేషనల్ నేను విన్ అవుతాను. అందరూ నాకు సపోర్ట్ చేయండి. సో ఇది చిల్డ్రన్స్ బుక్ ఆఫ్ రికార్డ్ సంబంధించిన మెడల్. సో ఇంకొక ఆర్గనైజేషన్ నుంచి మనకు ట్రోఫీస్ వచ్చినాయి. ఈ ట్రోఫీస్ ఇవ్వండి. ఈ 2 ట్రోఫీస్ ఇవ్వండి. సో ఇది ఏషియన్ పసిఫిక్ బుక్ ఆఫ్ రికార్డ్ నుంచి వచ్చిన ట్రోఫీ. సో ఇది చిల్డ్రన్స్ బుక్ ఆఫ్ రికార్డ్ నుంచి వచ్చిన ట్రోఫీస్. ఇంకా కొన్ని నేను వచ్చేటప్పుడు స్టార్టింగ్లో పెద్ద సర్టిఫికేట్స్ అయితే చూసారనమాట, అవార్డ్స్. అవి కూడా చూపిస్తారు సార్ మాకు. చూపిస్తారు సార్. ఇది వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ నుంచి వచ్చిన సర్టిఫికేట్. జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంబంధించిన సర్టిఫికేట్. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సంబంధించిన సర్టిఫికేట్. ఏషియా పసిఫిక్ బుక్ ఆఫ్ రికార్డ్ సంబంధించిన సర్టిఫికేట్. 4 ఇవన్నీ 4 ఒకేసారి ఎస్పెక్టెడ్ వచ్చాయి. చిల్డ్రన్స్ బుక్ ఆఫ్ రికార్డ్ సంబంధించిన సర్టిఫికేట్. చూడు చూడు లక్షిత్, కాదు నీకు ఇన్ని ప్రైజెస్ వచ్చాయి కదా. ఇప్పుడు చూడడా, ఇప్పుడు చూస్తా కదా నువ్వు, ఇన్ని ప్రైజెస్ వచ్చాయి కదా. వీటిలో నీకు ఏది ఇష్టమో? ఏది పెద్దగా ఉందని చెప్తానవా? పెద్దగా ఉందని ఇష్టం అంటున్నావా? మామూలుగా నీకు ప్రైజెస్ ఇష్టమా, బొమ్మలు ఇష్టమా? ప్రైజెస్ ఇష్టమా? ఏది చూపి నీ ప్రైజెస్ చెప్పి ఏమేమి వచ్చినాయి చూపించి. ఏమిది, ఏ ప్రైజ్ ఇది?